హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఆలూ కర్రీ. ఈ కర్రీని ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే వావ్ సూపర్ టేస్టీ అని అన్నం కడుపు నిండా తినేస్తారు. ఈ క్యాప్సికమ్ ఆలూ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కలను గరిటెతో కలుపుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా పర్ఫెక్ట్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రైడ్ ఆలూస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే విధముగా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్ వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా ప్రాసెస్ చేయడానికి అదే ఆయిల్లో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ సాయి మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, అదే విధంగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అలాగే పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు, టమోటా పేస్ట్ని వేసి 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టమోటోస్ని ఇలా పేస్ట్ చేసి వేయడం వలన టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగుంటుంది. మీకు ఇలా ఇష్టం లేనట్లయితే టమోటాల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా గ్రేవీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోండి. చూడండి, గ్రేవీ ఇలా పర్ఫెక్ట్గా కుక్ అవి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్ వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ముక్కలకు మసాలాలు పర్ఫెక్ట్గా పట్టి ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు దీనిలో సరిపడా వాటర్ పోసుకొని 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఈ కన్సిస్టెన్సీ కావాలి అని అనుకుంటే ఇక గ్యాస్ ఆఫ్ చేసుకోండి, లేదంటే ఇంకొంచెం మగ్గనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ చపాతీలోకైనా, పూరీలోకైనా, రైస్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. కర్రీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thanks for watching this video.